ఎరా 2.4 ఈ మధ్య ఏం కనిపించడం లేదు. అదేం లేదన్నా, మనం ఒక వ్లాగింగ్ ఛానల్ పెట్టాం కదా. సో దాని గురించి మైక్ ఎదుగుతున్నాను. మైక్ ఎదుగుతున్నావా? మనకి ఏ రోజు కూడా అడగలేదు కదరా ఏ మైక్ తీసుకోవాలి ఏంటి అనేది. ఏదన్నా ఎన్నిసార్లు కామెంట్ చేయాలి, ఎన్నిసార్లు కామెంట్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. తొక్కలే. అందుకే నేనైతే వేరే ఇంకా నీ ఛానల్లోకి రానన్నా, వేరే ఛానల్ చూసుకున్నాను. అరే 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 ఉండితే నువ్వు కూడా వెళ్ళిపోతే వ్యూవర్స్ ఏమైపోతారు. ప్లీజ్ రా, ఒకసారి అర్థం చేసుకురా నా బాధ. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అందరికీ రిప్లేస్ ఇవ్వలేకపోతున్నాను. సర్లే అన్న, నాకు కూడా తెలుసు. ఆ మైక్ ఏదో కొంచెం చెప్పన్నా, మనం వ్లాగింగ్ చేసుకుందాం, వ్లాగింగ్ ఛానల్ పెట్టాం కదా. సో దాని గురించి నాకైతే ఒక మైక్ అయితే కావాలన్నా. సో దాని గురించి ఒక మైక్ అయితే ఎదుగుతున్నాను, దొరకడం లేదు. అందుకే నేను వారం రోజుల నుండి నీ వీడియోస్లోకి అయితే రాలేదు. సర్లే చూపిస్తాను, చూడు అన్నా. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసావనుకో ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నీ ఇష్టం, మళ్ళీ వారం వరకు రాను. లేదు లేరా, ఓవర్ యాక్షన్ ఏం లేదు. ఒక మైక్ అయితే చూపిస్తాను. ఆ మైక్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఆ రివ్యూ కూడా నీకైతే ఇస్తాను, చూసేయి. సరేనా చూసేస్తానన్నా. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే వ్లాగర్స్ కోసం అండ్ యూట్యూబర్స్ కోసం ది బెస్ట్ మైక్ అయితే చూపిస్తాను అనమాట మీకు. అండ్ మనది ఒక టెక్ ఛానల్ అనే సంగతి కూడా నేను మర్చిపోయాను. సో చాలా రోజుల నుండి అన్బాక్సింగ్స్ లేవు, రివ్యూస్ లేవు, ఏమీ లేవు అనమాట. సో ఈ రోజు అయితే ఒక రివ్యూతో మీ ముందుకు వచ్చాను. చాలా మంది అయితే మనకి మైక్ అయితే కావాలంటున్నారు. సో మంచి మైక్ వ్లాగర్స్ కోసం కావాలని అయితే అంటున్నారు. వాళ్ళ కోసం నేనైతే ఒక మైక్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇదే గైస్, ఆ మైక్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా ఓపెన్ చేయలేదు కదా, చాలా బాగుందని ఎలా అంటానా. ఓకే, ఓపెన్ చేద్దాం. సో మెయిన్గా అయితే నేను అన్బాక్సింగ్ వీడియో చూడాలంటే ఇక్కడ కార్ట్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు చూడండి. దీని రివ్యూ కూడా చేశాను. కాకపోతే చాలామంది ఒక మైక్ అడిగారు, సజెస్ట్ చేయమన్నారు. సో ఆ మైక్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు ఉపయోగపడుతుందని. సో చూసేద్దాం. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ అయిపోయింది, సో వాడడం అయిపోయింది, ఎంత అయిపోయింది. కాకపోతే నా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను అనమాట. 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఈ మైక్ మీద. సో చాలా బాగుంటుంది, కానీ కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి గైస్ ఇందులో. సో మైనసెస్ ఏంటి చెప్పే ముందు దీని అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. దీంట్లో ఇచ్చే వైర్స్, ఒకటి మొబైల్ కనెక్టర్ ఇస్తాడు, ఒకటి డిఎస్ఎల్ఆర్కి ఇస్తాడు. డిఎస్ఎల్ఆర్ కనెక్టర్ ఎక్కడో పోయింది నాది. సో నెక్స్ట్ డిఎస్ఎల్ఆర్కి ఏం చేయాలో తెలియట్లేదు. డిఎస్ఎల్ఆర్ కనెక్టర్ అయితే పోయింది. అండ్ ఇప్పుడైతే మన మైక్ మొబైల్ కనెక్టర్ అయితే ఉంది. సో మైక్కి, సో ఈ మైక్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే, సో బోయా బై M1 అనమాట. బోయా బై M1 అంటే మన కాలర్కి పెట్టుకున్నాం కదా, ఇది బోయా M1 మైక్, కాలర్ మైక్. ఇదేంటి అంటే వ్లాగర్స్ కోసం స్పెషల్లీ డిజైన్డ్ అనమాట. సో ఒకసారి అయితే దీన్ని చెక్ చేద్దాం. సో ఏ విధంగా పెట్టాలి ఏంటనేది. ఆల్రెడీ దీనికి మనకి అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇలాంటి స్ట్రిప్ అయితే ఒకటి ఇస్తారు. సో ఇదైతే ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత అండ్ వీటికి సంబంధించిన జాక్ అనేది ఇదనమాట. సో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇదనమాట జాక్. ఇది మొబైల్కి అనమాట. సో మొబైల్ హోల్డర్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో చూడొచ్చు. అండ్ ఇది ఉంది కదా, ఇదేంటి మనం ఫోన్కి పెట్టుకోవాలన్నమాట. సో ఫోన్కి పెట్టుకే ముందు వ్లాగర్స్ ఏ విధంగా వ్లాగ్ చేయాలన్నది చూపిస్తాను. సో ఈ మైక్తో ఇటువంటి ట్రైపాడ్ ఒకటి తీసుకోండి. సో ట్రైపాడ్ ఖచ్చితంగా అవసరం మీకు. సో ట్రైపాడ్ ఉంటే ఖచ్చితంగా మంచి వ్లాగ్స్ అయితే చేయొచ్చు అనమాట. అయితే దీని మీదకి మనకి ఇటువంటి స్క్రూ ఒకటి ఇవ్వడు. సో నేనేం చేశానంటే ఇటువంటి స్క్రూ ఒకటి అయితే దీనికి ఫిక్స్ చేసుకున్నాను, ప్లాస్టర్ వేసేసి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇలా కనిపిస్తుంది కదా మీద. సో ఈ విధంగా మనమైతే పెట్టుకోవాలి. ఓకే, ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో వ్లాగింగ్ అయితే షూట్ చేయాలి. సో అది కూడా నీకు చూపిస్తాను ఇప్పుడు. గైస్ ఇలా ఉంది కదా. సో ఇలా అయితే మనం వ్లాగింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా సెటప్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవాలి. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ జాక్ అనేది ఈ మొబైల్కి సంబంధించిన కనెక్టర్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకసారి అయితే అది ఫిక్స్ చేసేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎవరో కానీ బ్యాటరీలు అవన్నీ బీకేశారు, నేనే అనుకుంటా. సో ఫిక్స్ చేసేసి చూపిస్తాను మీకు ఫాస్ట్గా. ఇదొక ఓల్డ్ మొబైల్. సో ఇది పని చేయట్లేదు, కానీ మీకు చూపిస్తాను సో ఏ విధంగా ఉంటుందని. సో దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చాడు, కొన్నిటికైతే ఫ్రంట్కి ఇస్తాడు. సో ఈ విధంగా మనమైతే వ్లాగ్స్ అనేవి చేయాలన్నమాట. సో బాగుంది కదా సెటప్ అనేది. సో ఈ విధంగా చేసుకోవాలి. సో వాయిస్ క్వాలిటీ వినాలనుకుంటున్నారు కదా. వినాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి వినండి, ఖచ్చితంగా అవసరంగా ఉండిపోతుంది. వ్లాగ్స్ కూడా మనం చేస్తున్నాము. సో మీకు తెలిసిందేనే వ్లాగింగ్ ఛానల్ ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే చేసుకోండి ఖచ్చితంగా. అండ్
కనీసం రివ్యూ వీడియో చూడండి, బాగుంటుంది. రివ్యూ అనేది ఏంటి లేదు. సో దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీని మైక్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్ అనేది ఇక్కడ స్కిప్ అయిపోతుంది, అంటే జారిపోతుంది అనమాట. సో స్కిడ్ అయిపోతుంది. ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉంటుంది, అది కూడా పోయింది. సో వర్త్ అనిపించలేదు. అంటే ఈ ట్రైపాడ్ అయితే వర్త్ కాదు, మైక్ అయితే వర్త్. సో పెట్టిన అమౌంట్ కూడా చెప్తాను. సో లాస్ట్లో అయితే అమౌంట్ చెప్తాను. సో బోయా M1 మైక్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది గన్ మైక్. సో ఇలా అయితే మనకు ఉంటుంది. దాంతో ఇదైతే మనం పెట్టుకోవాలి. ఇది నాయిస్ క్యాన్సలేషన్ అనమాట. అయితే మనం నాయిస్ క్యాన్సలేషన్ ఫిక్స్ చేస్తే నీట్గా వస్తుంది. అయితే దీంట్లో వచ్చే ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో నాకే అలాంటి ప్రాబ్లం వచ్చిందా లేదంటే అన్ని మైక్స్కి ప్రాబ్లం వచ్చిందో అయితే తెలియదు. దీని కాస్ట్ అరౌండ్ 1800 అయితే ఉందన్నమాట. 1790 రూపీస్ అయితే ఉంది. సో నేను పర్చేస్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. అయితే దీని ప్రాబ్లం వచ్చి 2 ప్రాబ్లమ్స్ అయితే నేనైతే చూశాను అనమాట. ఒక ప్రాబ్లం వచ్చి మనం ఎప్పుడైతే మాట్లాడుతామో సో అలాంటప్పుడు చిన్న సౌండ్ వస్తుంది. అది నాకు డ్యామేజ్డ్ వచ్చిందా లేకపోతే ఎందుకు వచ్చిందో తెలీదు. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా వస్తే నేను రీప్లేస్మెంట్ పెట్టాను. సో రీప్లేస్మెంట్ పెడితే అప్పుడు కూడా మనకి అలాంటిదే వచ్చింది. అయితే దీని ప్రాబ్లం ఏంటో మీకు ఎలా వస్తుందో నాకైతే కామెంట్ చేయండి. అయితే నా వరకు అయితే కొంచెం సౌండ్ అయితే వస్తుంది, బట్ మరీ అంత మేజర్గా ఏం కాదు. సో నాయిస్ క్యాన్సలేషన్ మాత్రం అదిరిపోయింది. బయట ఉన్న నాయిసెస్ కానీ సో ఇలా మాట్లాడుతాం కదా, మాట్లాడినప్పుడు ఫ్రంట్ అదే క్యాప్చర్ చేస్తుంది తప్ప బ్యాక్ క్యాప్చర్ చేయదు. ఇప్పుడు మనం సపోజ్ మనం వ్లాగ్ చేస్తున్నప్పుడు సో బ్యాక్ సైడ్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ వాయిసెస్ ఏవి క్యాప్చర్ చేయదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఏదైతే మాట్లాడుతామో ఏదైతే పెడతామో సో అదే మనకైతే వినిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనము సౌండ్ మనమైతే గుర్తిస్తామంటే మనం ఏ రోజైతే మన బ్యాక్గ్రౌండ్కి ఒక మ్యూజిక్ ఏం పెట్టకుండా నార్మల్గా సైలెంట్ ప్లేస్లో తీస్తామో అప్పుడు తెలుస్తుంది తప్ప మరీ తీక్షణంగా వింటే తప్ప తెలియదు అనమాట. సో నాకైతే ఈ మైక్ మోర్ దెన్ 100 to 99% నాకైతే యూజ్ అయింది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వ్లాగింగ్ కోసం ఇదైతే తీసుకోండి. లేదు మేము ఇంకా ప్రొఫెషనల్గా చేద్దాము అనుకుంటే ఇది కూడా ప్రొఫెషనల్స్ కూడా యూజ్ చేస్తారు. కాకపోతే చిన్న సౌండ్ అయితే వస్తుంది, చిన్న సౌండ్, చాలా మేజర్ చిన్నదే. సో అది కూడా నాకు చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. సో డిస్టర్బెన్స్ అంటే నా వరకు కొంచెం డిసప్పాయింటింగ్. కాకపోతే వాయిసెస్ మీరు ఒకవేళ వాయిస్ డబ్బింగ్ చెప్తామంటే బడ్జెట్లో 1790 రూపీస్లోని ది బెస్ట్ మైక్ అయితే చెప్తాను. నేను వాయిస్ ఓవర్ ఏ విధంగా ఇస్తానంటే సో ఇక్కడైతే మొబైల్ పెట్టేస్తాను, ఈ ట్రైపాడ్ అయితే ఇలా పెట్టేస్తాను, ఇలా పెట్టేసి నార్మల్గా ఎక్కడైతే అక్కడ ఫిక్స్ చేసేస్తాను. హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనేది చెప్తుంటాను అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సో నీట్గా వాయిసెస్ వస్తుంది. మినిమం డిస్టెన్స్ అయితే ఇంత ఉంటే మంచిగా వస్తుంది. కాకపోతే దీనిలో సెకండ్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటి అంటే వాయిస్ అన్నది లోగా వినిపిస్తుంది అనమాట. అంటే తక్కువలో వినిపిస్తుంది. క్లారిటీ ఉంటుంది ఓకే, కానీ వాయిస్ అనేది చాలా లోగా వినిపిస్తుంది. అది మొబైల్కి ప్రాబ్లమా లేదు అంటే ఎందుకో నాకైతే తెలీదు. సో నెక్స్ట్ DSLR వస్తుంది కదా, దానికి కూడా టెస్ట్ చేసేది నేను చూపిస్తాను మీకు. సో చాలామందికి ఉపయోగపడుతుంది ఈ మైక్ అయితే మాత్రం తీసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లోని రోడ్ మైక్ చూసుకుంటే 5000 రూపీస్ అయితే ఉందన్నమాట. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు 1700కి అయితే ఇది తీసుకోవచ్చు. ది బెస్ట్ అల్టిమేట్ మైక్ అయితే నేను చెప్తాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మైక్ తీసుకోవాలో వద్దో మీ డిసిషన్, బట్ నా వరకు అయితే 2 మైనస్ పాయింట్స్ చూశాను. ప్లసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, మీకు చెప్పాను కదా. సో ఇది గైస్ ఈ వీడియో. సో మైక్ కావాలన్నారు, నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అండ్ ఏ కెమెరాస్ కానీ ఏ మొబైల్స్ కానీ అండ్ లేదు అంటే ఏ ట్రైపాడ్స్ కానీ ఏ వ్లాగింగ్ సెటప్స్ కానీ ఇటువంటివి అయితే నాకు అడగండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో టెక్ సంబంధించిన టాపిక్స్ అండ్ మరియు యూట్యూబ్ టిప్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అయితే అయిపోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే మీ గురించి తెచ్చేస్తాను. సో నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్, బై నౌ. It's not a game, it's a rich thing.